ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కాకపోతే మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా టూ మచ్గా డ్రైన్ అవుతుందా అయితే చూడండి. ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మన యొక్క స్మార్ట్ ఫోన్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ టాప్ 4 హిడెన్ ఫీచర్స్ మీకు పరిచయం అనేది చేశాను ఫ్రెండ్స్. వీటిని కనుక మీ యొక్క మొబైల్లో మీరు ఆన్ చేసుకోవడం ద్వారా మీకు ప్రజెంట్ వచ్చే బ్యాటరీ కంటే మీకు డబల్ నుంచి త్రిబుల్ రేట్ 100% అయితే ఇంక్రీజ్ కావడం అనేది జరుగుతుందన్నమాట. ఇకపోతే మనం ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ లైవ్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్సో మన యొక్క మొబైల్లో చాలా రకాల అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మనకు టూ మచ్గా బ్యాటరీ అయితే కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు అడిషనల్ సెట్టింగ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ సెట్టింగ్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది యాక్సెసిబిలిటీ పేరుతో. అలాంటప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళండి. ఇందులో మీకు 4 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి, విజన్, హియరింగ్, ఇంటరాక్షన్ పేరుతో. అలాంటప్పుడు మీరు విజన్ సెక్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు రిమూవ్ యానిమేషన్ పేరుతో లాస్ట్ వన్ అదే ఆప్షన్ ఉంటుందన్నమాట. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే లైక్ దిస్, ఇప్పుడు మన యొక్క ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా స్లో ఉందన్నమాట. అలాంటప్పుడు దీన్ని యానిమేషన్ అంటారు. అలాంటప్పుడు ఈ యానిమేషన్ యొక్క స్పీడ్ని మనం పెంచుకున్నట్లయితే ఆటోమేటిక్గా మన యొక్క ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్లో మనకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు లాస్ట్ వన్ రిమూవ్ యానిమేషన్ని క్లిక్ చేసి డైరెక్ట్ ఇక్కడ నుంచి మీరు ఆన్ అయితే చేసుకోండి. దీని ద్వారా ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత స్పీడ్గా మన యొక్క మొబైల్ రన్ అవుతుందంటే దీని ద్వారా మనకు మన మొబైల్ పైన ఎలాంటి ప్రెషర్ పడదు కాబట్టి ఈజీగా మీరు ఏం ఓపెన్ చేసినా స్పీడ్గా ఓపెన్ అవుతుంది. దీంతో పాటుగా మీకు బ్యాటరీ అయితే నెక్స్ట్ లెవెల్లో రావడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే మీరు ముందుగా ప్రతి ఒక్క మొబైల్లో మనకు బ్యాటరీ సెట్టింగ్ పేరుతో కంపల్సరీగా ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు బ్యాటరీ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనం రీసెంట్గా ఏ అప్లికేషన్ మన యొక్క బ్యాటరీని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంది అనేది మనం ఇక్కడనే కనిపిస్తుంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే మనం అప్లికేషన్కి ఫుల్ పర్మిషన్స్ ఇచ్చేస్తాం కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు అలో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ పేరుతో ఒక సెట్టింగ్ ఉంటుంది. సింపుల్గా దీన్ని మీరు కంపల్సరీగా ఆఫ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మనకు బ్యాటరీ బ్యాకప్ టూ మచ్గా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇలా మీరు ప్రతి ఒక్క అప్లికేషన్ని ఈ విధంగా మీరు కంప్లీట్గా ఈ సెట్టింగ్ని కంపల్సరీగా మీరు ఆఫ్ అయితే చేసుకోండి. లేదనుకుంటే టూ మచ్గా మనకు బ్యాటరీ అయితే డ్రైన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలా మీరు లైక్ దిస్ అది వాట్సాప్కి కావచ్చు ప్రతి ఒక్క అప్లికేషన్స్కి మీరు కంపల్సరీగా మీరు ఈ అలో బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీస్ని ఆఫ్ చేయండి. దీంతో పాటుగా దీన్ని అయితే ఆన్ చేసుకోండి. ఈ విధంగా మనము ఈ రెండు సెట్టింగ్ని చేసుకున్న తర్వాత దీంట్లోనే మనకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత లాస్ట్కు మీకు మోర్ సెట్టింగ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో చూసుకోవచ్చు ఆప్టమైజ్ స్టాండ్ బై బ్యాటరీ పేరుతో ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇది నార్మల్గా కొన్ని మొబైల్లో బ్యాలెన్స్ మోడ్లో ఉంటుంది, కొన్ని మొబైల్లో ఆఫ్ అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు ఇక్కడ నుంచి ఆల్ట్రా స్టాండ్ బై మోడ్ని కంపల్సరీగా చూస్ అయితే చేసుకోండి. ఇలా మీరు చూస్ చేసుకోవడం ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఒక్కసారి స్క్రీన్ని లాక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి నోటిఫికేషన్ రావడం కావచ్చు అలాంటి బ్యాక్గ్రౌండ్లో 0% బ్యాటరీ కన్జ్యూమ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండడం జరగదన్నమాట. ఈ విధంగా మీరు ఈ థర్డ్ వన్ సెట్టింగ్ని చేసుకున్న తర్వాత నెక్స్ట్ వన్ మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే ప్రతి ఒక్క మొబైల్లో మనకు డిస్ప్లే ఇన్ బ్రైట్నెస్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకు మన యొక్క మొబైల్ రీఫ్రెష్ రేట్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇది మనకు డిఫాల్ట్గా మనకు హైలో ఉంటుందన్నమాట గ్రాఫిక్ లెవెల్స్. అలాంటప్పుడు నార్మల్గా ప్రతి ఒక్క మొబైల్లో ఇదే సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి ఆటో సెలెక్ట్ మాత్రమే చూస్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా మనకు రీఫ్రెష్ రేట్ మన మొబైల్ కొంచెం స్లో నడిచినప్పటికీ అంటే
పర్ఫార్మెన్స్ని బట్టి ఆటోమేటిక్గా అదే డిసైడ్ చేసుకుంటుంది కాబట్టి బ్యాటరీ పైన అంత ఎఫెక్ట్ అయితే పడడం జరగదు అనమాట. ఈ విధంగా ఈ సెట్టింగ్ మీరు చేసుకున్న తర్వాత మీరు ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే మీరు డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సింపుల్గా దీంట్లో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. నార్మల్గా మనం ఎక్కువగా మొబైల్ని లైట్ మోడ్లో యూజ్ అనేది చేస్తుంటాం. అలాంటప్పుడు టూ మచ్గా మనకు బ్యాటరీ ఆటోమేటిక్గా డ్రైన్ అవుతుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి మోర్ దెన్ మీరు డార్క్ మోడ్ని చూస్ అయితే చేసుకొని పాటుగా మీరు ఆటో బ్రైట్నెస్ అయితే ఆన్ చేయొద్దు. మీరు డార్క్ మోడ్ని యూజ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇప్పుడు మొబైల్ని యూజ్ చేయండి. నేను చెప్పడం కాదు, 100% మీకు 1 డే వచ్చే బ్యాటరీ ఆటోమేటిక్గా 3 డేస్కి అయితే ఎక్స్టెండ్ అయితే కావడం జరుగుతుందన్నమాట. ఈ 4 సెట్టింగ్ని చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క బ్యాటరీ బ్యాకప్ని ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.